భూమి లేని నిరుపేద కుటుంబాలకు జీవనోపాధుల భద్రతను కల్పించడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం కింద పచ్చతోరణం మరియు ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. 1500 ఎరువులు బిల్లు నీళ్ళు పొతకి వేస్తారు, 1500 కాపలాకి వేస్తారు, ఎరువులకి 2000 వేస్తారు, తడకలకి ఒక 6000 వేస్తారు. 10 పథకంలో పని చేసుకుని ఈ కూలి మీద మొక్కలు చూసుకుని బతుకుతాను. నవ్యాంధ్ర పచ్చతోరణం ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం కింద గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్ని గుర్తించి ఆ భూముల్లో ఫలసాయాన్నిచ్చే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామంలో నివసించే భూమి లేని పేదలకు అప్పగిస్తారు. ప్రతి కుటుంబానికి కనీసం 200 మొక్కలు, గరిష్టంగా 400 మొక్కలు సంరక్షణ బాధ్యతను అప్పగిస్తారు. మొక్కల ఖరీదు, మొక్కలు నాటడానికయ్యే వ్యయాన్నంతా ఉపాధి హామీ పథకమే సమకూరుస్తుంది. నాటిన ప్రతి మొక్క బతికేలా చూడడానికి, క్రమం తప్పకుండా మొక్కలకు అవసరమయ్యే నీటిని అందజేయడానికి, ఎరువులను వేయడానికి అవసరమయ్యే ఖర్చుల్ని కూడా గ్రామీణాభివృద్ధి శాఖే సమకూరుస్తుంది. మొక్కలను సంరక్షించేందుకు ఎంపిక చేసిన కుటుంబాలకు చెట్ల నుంచి వచ్చే ఫలసాయాన్ని అనుభవించడానికి అన్ని హక్కులతో కూడిన చెట్టు పట్టాలను రెవెన్యూ శాఖ అందజేస్తుంది. నవ్యాంధ్ర పచ్చతోరణం మరియు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల్లో 10,545 కిలోమీటర్ల మేర మొక్కల పెంపకం చేపట్టి 12,785 లబ్ధిదారులకు చెట్టు పట్టాలు అందజేయడం జరిగింది. నవ్యాంధ్ర పచ్చతోరణం కార్యక్రమాన్ని అమలు చేయడంలో శ్రీకాకుళం జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. జిల్లాలోని పలు రహదారుల వెంట, చెరువుగట్లపై, ఇతర ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లు ఎన్నో పేద కుటుంబాలకు ఆదరువుగా నిలుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 1018 కిలోమీటర్ల మేర మొక్కల పెంపకం చేపట్టి 1335 మంది లబ్ధిదారులకు చెట్టు పట్టాలను అందజేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం మీద మాకు 100 మొక్కలు ఇచ్చారు. ఆ మొక్కల మీదే మేము జీవించుతాను. మేము ఇటు పనికి వెళ్ళటం లేదు, ఇదే కూలి. మాకు ఎన్నాళ్ళు కూలికి వెళ్ళలేం కానీ ఇప్పుడు మేము కూలికి వెళ్ళటం లేదు. ఈ మొక్కలు పెంచుకుంటా మేము జీవించుతాను. ఆకుపచ్చని తోరణంలా గ్రామాల్లో శోభాయమానంగా పెరిగిన మొక్కలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ విజయానికి అద్దం పడుతున్నాయి. మెల్లగా వీచే చిరుగాలులకు కదిలే ఆకులు భూమిలేని నిరుపేదల మోముల్లో విజయ దరహాసాలకు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి.